వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య పొత్తులపై చర్చలు ముగిశాయి. ఇక అమిత్ షా నివాసంలో సుమారు గంట పాటు జరిగిన ఈ సమావేశంలో ఏపీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నేతలు నిర్ణయించినట్లుగా సమాచారం. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై 3 పార్టీల మధ్య అవగాహన కుదిరినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎన్డీఏలోకి టీడీపీని కమలం పార్టీ ఆహ్వానించింది. త్వరలో జరగబోయే ఎన్డీఏ భేటీకి సైతం టీడీపీని ఆహ్వానించారు. రెండు రోజులుగా చంద్రబాబు నిరీక్షణకు ఇవాళ అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పొత్తు కుదిరింది. అయితే వారు భేటీ తర్వాత సీట్ల సర్దుబాటు గురించి 2 పార్టీలు ఎలాంటి ప్రకటన చేయలేదు. సాయంత్రానికల్లా 3 పార్టీ సీట్ల సర్దుబాటుపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే మరోపక్క 3 పార్టీల ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలో కుదిరిన ఏపీ పొత్తులపై క్లారిటీ రానుంది. ఇక ఢిల్లీలో కుదిరిన ఏపీ పొత్తులకు సంబంధించి మరింత సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. పద్మ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీ వేదికగా పొద్దు పొడిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. స్పష్టంగా అమిత్ షా తోటి ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధ్యక్షుడు, అలానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా ప్రత్యేకంగా గంటన్నర భేటీ అయ్యి అమిత్ షా తోటి చర్చించడం జరిగింది. భేటీ తర్వాత ఇరువైపులా చర్చలు పరపరమైనట్టు కూడా చెబుతూ కూడా బయటికి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఇన్ని రోజుల వరకు కూడా ఉమ్మడి పొత్తు ఉంటుందా ఉండదా అనే అనుమానం ఉన్న నేపథ్యంలో ఈ రోజు అమిత్ షాతో ఫైనల్ నిర్ణయం తర్వాత పొత్తు పొడిచిందంటూ కూడా స్పష్టమైన సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ 6 ఎంపీ స్థానాలలో పోటీ చేయడానికి మార్గం సుగమం కావడం జరిగింది. అలానే 6 అసెంబ్లీ స్థానాల్లో కూడా పోటీ చేయడానికి మార్గం సుగమైనటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. కానీ జనసేన పార్టీ గతంలో చెప్పిన విధంగా 24 అసెంబ్లీ సీట్లతో పాటు 3 పార్లమెంట్ అనుకున్నారు. 3 కాకుండా 2 మాత్రమే పార్లమెంట్ స్థానాలలో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి. వారిలో ఒకటి పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా కూడా పోటీ చేస్తారంటూ కూడా ఢిల్లీ వేదికగా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించడమే లక్ష్యంగా ఉమ్మడిగా కలిసి తెలుగుదేశము, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి ఉమ్మడిగా ముందుకెళ్ళడానికి సిద్ధం కావడం జరిగింది. ఇప్పటికే అనేక సార్లు తెలుగుదేశం, జనసేన పార్టీ 2 కలిసి ఉమ్మడి భేటీలు, ఉమ్మడి సమావేశాలు, ఉమ్మడి కార్యాచరణ రూపొందించాయి. ఉమ్మడి అభ్యర్థుల జాబితా కూడా ప్రకటించారు. ఇప్పటి వరకు కూడా బీజేపీ కలిసి వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. అది ఫలించింది. ఈ రోజు నిన్న భేటీకి అంటే మొన్న ఒకసారి భేటీ అయ్యారు. మరలా ఈ రోజు రెండోసారి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ కావడంతో ఈ భేటీలో కొన్ని కీలక విషయాలు ఫైనల్ అయినాయి. అవి బీజేపీ అధిష్టానము అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటిస్తామంటూ కూడా స్పష్టమైన సమాచారం ఇవ్వడం జరిగింది. అలానే తెలుగుదేశం, జనసేన పార్టీ చెబుతున్నటువంటి వర్గాల ప్రకారము పొత్తు పొడిసింది. 3 పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీకి వెళ్తున్నాయి. రానున్న ఎన్నికల్లో 3 పార్టీలు ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాయి, కలిసి విజయం సాధిస్తాయంటూ కూడా చెబుతున్నారు. అలానే ఉమ్మడిగా పోటీ చేసే సమయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్నెన్ని సీట్లలో పోటీ చేస్తాయి ఏంటి అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
సస్పెన్స్ అంటే చూసినట్లయితే గనక తెలుగుదేశం ఇప్పుడు జాయిన్ అవుతుంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ జనసేన ఈ రెండు అయితే గనక 30 స్థానాలలో అసెంబ్లీ అంటే 24+6 30 స్థానాల్లో అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తున్నాయి. అలానే ఎంపీలు చూసినట్లయితే గనక 8లో బీజేపీ 6 జనసేన 2 ఈ విధంగా లెక్కలేసుకొని పూర్తిగా క్లారిటీగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. కానీ అధికారికంగా బీజేపీ జనసేన అధికారికంగా చెప్పిన తర్వాత కానీ వీటి విషయాల మీద పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి తాజా సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఈ రెండు పార్టీలకు సంబంధించి 30 అసెంబ్లీ స్థానాలలోనూ 8 పార్లమెంటు స్థానాలలోనూ కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయి. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు కలిసి తెలుగుదేశం తోటి ముందుకెళ్తున్నాయి. 3 పార్టీలు కలిపి ఉమ్మడిగా 2014లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో రిపీట్ అయిందో అది మరలా రిపీట్ అవుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే గనక త్వరలోనే అంటే ఈ వారంలోనే తప్పనిసరిగా 13, 14 తేదీలలో ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందుగానే ఇలా పొత్తు పొడవటం వల్ల శుభచీకమని భావిస్తున్నారు. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ తరఫున ఎవరెవరు పోటీ చేస్తారు, ఏ స్థానాల్లో పోటీ చేస్తారు ఏంటనేది క్లారిటీ ఇవ్వనున్నారు. అలానే జనసేన పార్టీ ఇప్పటికే ఒక 5 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రకటించారు. మిగిలిన అభ్యర్థులను కూడా 11, 12 తారీఖులో ప్రకటించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. పార్లమెంటు స్థానాలకు వచ్చినట్లయితే గనక మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి, కాకినాడ నుంచి పవన్ కళ్యాణే పోటీ చేస్తారంటూ కూడా స్పష్టమైన సమాచారం ఉంది. పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా అక్కడి నుంచి పోటీ చేసి రానున్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత తప్పనిసరిగా కేంద్రంలో మంచి హోదాలో కూడా ఉంటారంటూ కూడా స్పష్టంగా జనసేన వర్గాలు చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే గడిచిన 3 రోజుల నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విపరీతమైనటువంటి కసరత్తు నిర్వహించి చర్చలు నిర్వహించిన తర్వాత అమిత్ షాతో భేటీ అయ్యారు. అమిత్ షాతో భేటీలో కీలకంగా చర్చించారు. గంటన్నర పాటు అమిత్ షా వీళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక ఫైనల్ డెసిషన్ చెప్పి పంపడం జరిగింది. బీజేపీ అధిష్టానం అయితే గనక దీనికి సంబంధించి క్లారిటీ ట్విట్టర్ ద్వారా వెల్లడిపరచడం, అలానే వారి అభ్యర్థులకు సంబంధించి వారే నిర్ణయం తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అక్కడ కూడా చిన్న ట్విస్ట్ కూడా ఉండే పరిస్థితి. తెలుగుదేశం నుంచి బీజేపీ వెళ్ళిన వాళ్ళు కాకుండా బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి పనిచేసిన వారికి మాత్రమే అక్కడ గౌరవించి వాళ్ళనే పోటీలో ఉంచే విధంగా కూడా అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే రానున్న 2-3 రోజులు అంటే ఈ రోజు అమావాస్య కావడంతో అభ్యర్థుల ప్రకటన ఉండకపోయినా రానున్న 2-3 రోజుల్లో మంచి రోజు చూసుకొని తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఏ స్థానాల్లో పోటీ చేస్తుంది, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది అధికారికంగా ప్రకటనిచ్చే అవకాశం కూడా కనపడుతుంది. అలానే 3 పార్టీల అధినేతలు ఇటు పురంధేశ్వరి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా కలిసి రేపు ఎల్లుండిలో ఉమ్మడి సమావేశం కూడా పెట్టే అవకాశం కూడా స్పష్టంగా ఉంది. అయితే శ్రీనివాస్, ఈ బీజేపీకి అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 6 కూడా అంటే ఏ స్థానాలనే దానిపై ఏమైనా సమాచారం ఉందా, ఎక్కడెక్కడ అనేది? అంటే ప్రధానంగా వాళ్ళు అడుగుతుంది విశాఖపట్నం నార్త్, కైకలూరు, అలానే హిందూపురము, వీటితో పాటు విజయవాడ సెంట్రల్, ఇలా మొత్తం 6 స్థానాలు. అలానే వాళ్ళు చూసుకున్నట్లయితే కనుక ఎస్టీ రిజర్వ్డ్ ఉన్నటువంటి కురుపం ఒకటి, ఇలా మొత్తం కూడా ఆ 6 స్థానాలను కోరుతున్నారు. అవిలో చిన్న చిన్న మార్పులతోటి తప్పనిసరిగా అధికారికంగా లిస్టు విడుదల చేసేటప్పుడు 3 పార్టీ అధినేతలు సమంగా చూసుకొని వాటిని విడుదల చేసే అవకాశం ఉంది. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే కనుక గతంలో ఎక్కడైతే గెలిచారో ఆ స్థానంలో బీజేపీ పట్టుబట్టినా కొన్ని సిట్టింగ్లు ఉన్న నేపథ్యంలో వాటిని మార్పులు చేర్పులు చేసే అవకాశం కూడా కనపడుతుంది. ఒక రాజమండ్రితో పాటు విశాఖపట్నం నార్త్తో పాటు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కైకలూరుతో పాటు విజయవాడ సెంట్రల్తో పాటు గుంటూరు పశ్చిమ, ఇలా చూసుకున్నట్లయితే కనుక మొత్తం 8 స్థానాల వరకు వాళ్ళు ఆశిస్తున్నారు. వాటిలో 6టికి ఫైనల్ అయిందని కూడా ఒక సమాచారం ఉండటం జరిగింది. అధికారికంగా వెలువడినప్పుడు మాత్రమే బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఏ స్థానాల్లో పోటీ చేస్తుందనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలానే ఎంపీ స్థానాలకు కూడా చూసుకున్నట్లయితే కనుక తిరుపతి, అరకు, రాజమండ్రి, అలానే విజయవాడ, నర్సాపురం అంటూ చెబుతున్నటువంటి పరిస్థితి. ఇందులో చిన్న చిన్న మార్పులు. అలానే రాజ్యంపేటలో మాజీ సీఎంగా ఉన్నటువంటి పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి తప్పనిసరిగా పోటీ చేస్తారంటున్నారు. రాజ్యంపేటతో పాటు కడప, రాయలసీమ జిల్లాలో హిందూపురం కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. అంటే మొత్తంగా ఇలా ప్రతిపాదనలు అయితే కనుక ఈ పేర్లు పెడతాం జరిగింది. కానీ అధికారికంగా లిస్టు విడుదలయ్యేటప్పుడు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఏ అభ్యర్థులు ఉంటారు ఏంటి అనేది కూడా అధికారికంగా 3 పార్టీలు కూర్చొని మరలా రాష్ట్ర స్థాయిలో నేతలతో భేటీ అయ్యి అప్పుడు పూర్తి స్థాయి నిర్ణయం ప్రకటించడానికి కూడా మార్గం సుగంగా ఉన్నది. అది కాకినాడ అర్బన్ స్థానానికి సంబంధించి అయితే ఒక చర్చ జరుగుతుంది కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు?
అంటే ఇప్పటికే చూసినట్లయితే గనక కాకినాడ రూరల్ జనసేన పార్టీ ప్రకటించడం జరిగింది. అలానే కాకినాడ అర్బన్ బీజేపీ అడుగుతుంది. ఈ రెండు సిటీలో ఉన్నటువంటి రెండు ఇచ్చి కాకినాడలో మళ్ళా పవన్ కళ్యాణ్ పోటీ చేసే ఎంపీగా పోటీ చేస్తున్నట్టున్నారు. ఈ ఈక్వేషన్స్ చూసినట్లయితే గనక అక్కడ గెలుపు ఓటములు బలబలాలు కొన్ని సర్వేలు కొన్ని నివేదికల ఆధారంగా చూసుకొని తప్పనిసరిగా వీటన్నిటిని బేరు చేసుకొని 2-3 రోజుల్లో నోటిఫికేషన్ కాడికి ముందుగానే ఆ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఏ స్థానాల్లో పోటీ చేస్తాయనే క్లారిటీ ఇవ్వటము, అలానే తెలుగుదేశం పార్టీ 94 స్థానాలు ప్రకటించారు. మిగిలిన స్థానాల్లో కూడా వాళ్ళు ప్రకటించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇంకా పార్లమెంట్ అభ్యర్థులు ఎవరూ ఎక్కడా ప్రకటించలేదు కాబట్టి పార్లమెంట్ స్థానాలలో కూడా పూర్తి అవగాహన తర్వాతనే మొత్తం ప్రకటించే అవకాశం కూడా కనపడుతుంది. అంటే జనసేనకు ఫస్ట్ లో 3 అనుకున్నారు కాబట్టి ఎంపీ సీట్లు ఇప్పుడు 2 అంటున్నారు. అంటే బీజేపీ కోసం జనసేన త్యాగం చేసింది అనుకోవచ్చు అంటారా దీన్ని బట్టి? అంటే బీజేపీ జనసేన రెండు ఎన్డీఏ అలయన్స్ లో ఉన్నాయి కాబట్టి ఈ రెండు పార్టీలు ఏ విధంగా పోటీ చేస్తాయి, ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేస్తారు, ఎవరి తరపున ఏ అభ్యర్థులు పోటీ చేస్తారు, ఈ రెండు పార్టీలు మాట్లాడుకునే ప్రకటించే అవకాశం ఉంది. తెలుగుదేశం నుంచి క్లియర్ అయినాయి కాబట్టి 8 స్థానాలలో 3-5 లేదా 2-6 ఇట్లా ఎవరైనా వాళ్ళు ఇరువురు ఎవరినైనా అభ్యర్థులను పోటీ చేసుకోవడానికి ఆ వెసులుబాటు ఉంది. ఆ విధంగానే ముందుకు సాగుతున్నారు. అయితే బయట జరుగుతున్న ప్రచారం అయితే గనక మచిలీపట్నం కాకినాడ 2 మాత్రమే జనసేన అనుకుంటున్నారు. అనకాపల్లి కూడా బీజేపీ అడిగిందంటారు. నిజంగా అనకాపల్లి బీజేపీ అడిగితే గనక అక్కడ సీనియర్ నేతలు ఎవరైనా పెడతారు. లేదు అనుకుంటే గనక కొణిదెల నాగబాబు చిరంజీవి బ్రదర్ కొణిదెల నాగబాబు అక్కడ వర్క్ చేస్తున్నారు. ఆయన్నే అక్కడ పెట్టే అవకాశం కూడా కనపడుతుంది. అంటే పూర్తిగా రానున్న 2-3 రోజుల్లో అధికారికంగా లిస్ట్ వస్తే గానీ జనసేన 3-2 అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలానే ప్రస్తుతం చూసినట్లయితే కనుక 8 పార్లమెంటు స్థానాలలో బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తాయి. అలానే 30 అసెంబ్లీ స్థానాలలో బీజేపీ జనసేన ఉంటాయి. మిగిలిన స్థానాలలో తెలుగుదేశం పోటీ చేస్తుందని కనుక ఒక క్లియర్ పిక్చర్ అయితే కనుక అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి అంకెల గారడీలతో మాత్రమే రానున్న ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి ఎన్నికలకి ముందుకెళ్తున్నాయి. అంటే టీడీపీ జనసేన బీజేపీ ఆశావాహుల పరిస్థితి ఏంటి? అటు పార్టీ మారిన వారు కూడా చాలా మంది ఆశావాహులు ఉన్న నేపథ్యంలో ఎలాంటి వాదనలు వినిపిస్తున్నాయి 3 పార్టీల నుంచి ప్రజెంట్ అయితే? అయితే ఇప్పటి వరకు బీజేపీ గతంలో ఉన్న వ్యూహాలకు భిన్నంగా ఇప్పుడు బీజేపీ పార్టీలో గ్రామీణ స్థాయి నుంచి కష్టపడి గ్రామీణ స్థాయిలో గుర్తింపు పొంది పట్టణ ప్రాంతాల్లోనూ మైదాన ప్రాంతాలని కాకుండా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని పార్టీకి విధేయులుగా ఉన్న వారిని ఈసారి ఎన్నికల్లో పోటీలో దించడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో బీజేపీలో వచ్చిన వారు తెలుగుదేశం నుంచి కండవలు మార్చుకొని బీజేపీలోకి వచ్చిన వారికి సీట్ల అవకాశం చాలా తక్కువగా ఉందని స్పష్టంగా చెప్పాలి. అలానే జనసేన పార్టీలో కూడా 175 నియోజకవర్గాలలో ఎంతమంది ఆశావాహులు ఉన్నా కానీ కేవలం 24 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే మనం పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ గత 15-20 రోజుల క్రితమే ప్రకటించడం జరిగింది. వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆల్రెడీ నీవురు గప్పిన నిప్పులాగానే ఉన్నారు. ఇప్పుడు బీజేపీ కలవటం వల్ల రానున్న రోజుల్లో కేంద్రంలో అధికారంలోకి వస్తే తప్పనిసరిగా స్థానిక సంస్థలు స్థానిక వాటిలో ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి అనే విధంగా వాళ్ళు ఉండే అవకాశం ఉంది. అలానే ఎంపీ అభ్యర్థులు చూసుకున్నట్లయితే గనక జనసేన పార్టీ తరఫున 2-3 అనేది క్లారిటీతో ఉన్నారు కాబట్టి వారికి వచ్చినటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. ఇప్పుడు అంతా కూడా తెలుగుదేశం సిట్టింగులు పోటీ చేసిన వారు గతంలో ఉన్నవారు ఇప్పుడు ఉన్నవారికి 8 ఎంపీ స్థానాలు వదులుకోవటం అంటే గనక ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. వాళ్ళు ఏ విధంగా సర్ది చెబుతారు, ఏం చేస్తారు, ఏంటి అనేది కూడా రానున్న 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య పొత్తుపై చర్చలైతే ముగిశాయి. అమిత్ షా నివాసంలో సుమారు గంట పాటు జరిగిన ఈ సమావేశంలో ఏపీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించడం జరిగింది. ఇక రాష్ట్ర దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నేతలైతే నిర్ణయించినట్లుగా సమాచారం. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై 3 పార్టీల మధ్య కూడా అవగాహన కుదిరినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా ఎన్డీఏలోకి టీడీపీని కమలం పార్టీ అయితే ఆహ్వానించింది. త్వరలో జరగబోయే ఎన్డీఏ భేటీకి సైతం టీడీపీని అయితే ఆహ్వానించారు. ఇక మొత్తంగా 2 రోజులుగా చంద్రబాబు నిరీక్షణకైతే ఇవాళ అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పొత్తుపై క్లారిటీ వచ్చింది. అయితే వారి భేటీ తర్వాత సీట్ల సర్దుబాటు గురించి కూడా 2 పార్టీలు ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. ఇక సాయంత్రానికల్లా 3 పార్టీలు కూడా సీట్ల సర్దుబాటు ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లయితే సమాచారం అందుతుంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు.
పద్మ, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరింత రసవత్రంగా మారాయి. ఇంత ఊహించినట్టుగానే 3 పార్టీలు ఒక తాటిపైకి వచ్చి ఇప్పుడు త్రిశూల వ్యూహాన్ని అవలంబించడానికి సిద్ధమయ్యాయని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కుదిరింది. అలాగే సీట్లు సర్దుబాటు కూడా అయినటువంటి పరిస్థితి. అయితే ఎక్కడైతే సీట్లు సర్దుబాటుకు సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రం బీజేపీ ఈ నెల 14న ప్రకటిస్తుందని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. అయితే ఏదైతే 175 అసెంబ్లీ స్థానాల్లో 145 స్థానాల్లో అది టీడీపీ పోటీ చేయగా 24 జనసేన, 6 బీజేపీ పంచుకుంటుంది. అలాగే ఇటు 25 పార్లమెంట్ సంబంధించి 2 జనసేన, 6 బీజేపీ కాగా 17 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది. అయితే గతంలో ఏదైతే టీడీపీ గెలిచినటువంటి నరసాపురం సీటు, అలాగే కాకినాడ కూడా కావాలని ఖచ్చితంగా పట్టుబట్టారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఏదైతే అటు జనసేన, టీడీపీకి సంబంధించి ఇంతకు ముందు ప్రకటించినటువంటి సీట్లలో ఇప్పుడు మళ్ళా బీజేపీ కూడా సర్దుబాటు చేయవలసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రస్తుతానికి మనం చూస్తే అటు అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం 2 చోట్ల మాత్రం జనసేన పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇటు అరకు, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి, హిందూపురం, రాజంపేట లోక్సభ స్థానాలను అటు బీజేపీ పోటీ చేయనున్నట్టు తెలుస్తుంది. కానీ అక్కడ ఎవరైతే పోటీ చేయబోతున్నారో అభ్యర్థుల పేర్లు మాత్రం 14వ తారీఖున ఖరారు చేస్తామని చెప్పేసి ప్రకటిస్తామని చెప్పేసి చెప్పారు. అయితే ఉదయం నుంచి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత కొద్దిసేపటి క్రితమే అటు టీడీపీ అధినేత కూడా ఇది ఉమ్మడి ప్రకటన చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో అందరూ ఊహించినట్లుగానే 3 పార్టీలు కూడా మళ్ళా 2014 తరహాలో ఒకే తాటిపైకి వచ్చాయి. అయితే ఖచ్చితంగా ఈసారి ఇటు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ప్రధాన ఎజెండాగా కూడా పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తూ వస్తున్నారు. ఏదైతే ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎక్కడ చీల్చబోను అంటూ కూడా ఆయన చెప్తూనే ఆయన 30 నుంచి 40 సీట్లు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం గెలుపు ఎక్కడైతే వస్తుందో 95% అక్కడ మాత్రమే సీట్లు కావాలంటూ 24 మాత్రమే తీసుకున్నారు. ఆ 24 తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ని పలువురు విమర్శించారు. కానీ రాను రాను ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే కరెక్ట్ అని, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో మరొక కొత్త నవశకానికి నాంది పలకాలంటే ఇప్పుడు కొన్ని సర్దుబాట్లు, అలాగే కొన్ని త్యాగాలు చేయక తప్పదు అనేది ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పాడు దానికి అనుకూలంగానే ఇప్పుడు అయితే అడుగులు వేస్తున్నట్టుగానే కనబడుతుంది. అయితే ఈ నెల 14వ తారీఖున ఇటు బీజేపీ అభ్యర్థులు ప్రకటించే సమయంలోనే ఇటు పవన్ కళ్యాణ్ కూడా తన అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది పద్మ. అయితే టీడీపీ 8 స్థానాలు, ఎంపీ స్థానాలు వదులుకోవడం వలన ఎలాంటి పరిణామాలు వచ్చే అవకాశం ఉంది? టీడీపీకి ఎంతవరకు బలం కావచ్చు, నష్టం కావచ్చు, ఏమైనా ఉన్నాయా అవకాశాలు? ఏమైనా 8 స్థానాలు వదులుకోవాల్సి వస్తుంది కాబట్టి అంటే పద్మ, ఈ గతంలో కూడా ఏదైతే 2014లో కూడా 7 స్థానాలను అటు బీజేపీకి ఇచ్చింది టీడీపీ. అప్పుడు సుమారు 5 స్థానాలను అయితే కైవసం చేసుకున్న నేపథ్యంలో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ ముఖ్యంగా జనసేన, టీడీపీ, బీజేపీ కలయికతోటి ఇప్పుడు జనసేన ఓట్లు కూడా ఆ మిగిలిన 17 స్థానాల్లో కలిసి వస్తాయి కాబట్టి ఆ 17లో ఖచ్చితంగా 12 నుంచి 15 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇప్పటికే ఆ సర్వేలు కూడా చెప్తూ ఉన్న నేపథ్యంలో టీడీపీకి ఒక రకంగా అంటే పూర్తి స్థాయిగా 25 పోటీ చేయడానికి లేనప్పటికీ కూడా ఈ ఖచ్చితంగా మద్దతు ఉంటుంది కాబట్టి, సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఓట్లను కూడా అంటే జనసేన, బీజేపీకి సంబంధించిన ఓట్లు కూడా టీడీపీకి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా 100% 25 స్థానాలను ఉమ్మడి అభ్యర్థులు గెలుస్తారనేది ఒకటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం టీడీపీలో ఏదైతే ఆశావాహులు ఉన్నారో వారు మాత్రం కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ రాబోయే రోజుల్లో తమందరికీ కూడా ఏదో ఒక నామినేట్ పోస్టులు ఇస్తామంటూ కూడా ఖచ్చితమైన అలాగే అభయం ఇవ్వడంతోనే వారు కొంతమంది ఇప్పుడు ఈ యొక్క త్యాగానికైతే పూనుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే అందరూ కలిసికట్టుగా ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పేసి గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ఈ 3 పార్టీలు కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే జనసేన 95% గెలుస్తామని చెప్తుంది. అలాగే ఇటు టీడీపీ కూడా ఇప్పటికే 104 స్థానాలు వస్తాయని చెప్పేసి కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా 130 నుంచి 140 స్థానాల వరకు కూడా
ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు గెలుచుకుంటాయనేటువంటి ఒక ధీమానైతే ఇప్పుడు మూడు పార్టీలు అయితే వ్యక్తం చేస్తున్నాయి ఈ పథకం. అయితే బీజేపీలో పరిస్థితి ఏంటి అంటే ఎవరికి స్థానం కల్పించే అవకాశం ఉంది సీట్ల సర్దుబాటు విషయంలో? ఎవరికి అంటే ఆల్రెడీ పార్టీ మారిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, పార్టీ కోసం ఫస్ట్ నుంచి కష్టపడిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో ఎలాంటి చర్చ జరుగుతుంది ప్రజెంట్ బీజేపీలో అయితే? అంటే బీజేపీ సారి ఏదైతే అటు కేంద్రంలో 400 సీట్లను గెలుచుకుని మరొకసారి తిరుగులేని శక్తిగా ఎదగాలని యోచిస్తుంది. దానికి తగ్గట్లుగానే కొన్ని చోట్ల ఏదైతే సెంటిమెంట్లను వాడుకోవడం, కొన్ని చోట్ల సామాజిక పరంగా సీట్ ఇచ్చేటువంటి పనిలో ఉంది. ముఖ్యంగా నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వస్తే గతంలో అటు బీజేపీ 2 సార్లు అక్కడ గెలుపొందింది. అంటే మాజీ మంత్రి కృష్ణరాజు అక్కడ నుండే గెలుపొందారు. ఆయన కేంద్ర సహాయ మంత్రిగా కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే ఆయన ప్రస్తుతానికి వారి సతీమణిని అక్కడ నుండి పోటీ చేయించి ఆయనకున్నటువంటి సెంటిమెంట్ ను, అక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఓటు బ్యాంకింగ్ కూడా కొల్లగొట్టాలనేటువంటి బీజేపీ ఎత్తుగడ ఫలిస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే అక్కడ రఘురామకృష్ణరాజు ఆ సీటును ఆశించారు, కానీ ప్రస్తుతానికి రఘురామకృష్ణరాజు పేరైతే అక్కడ వినిపించట్లేదు. అలాగే చూస్తే ఇటు రాజమండ్రి కానీ ఇటు అనకాపల్లిలో ప్రస్తుతానికి జనసేనకి మంచి పట్టుందని చెప్పేసి ఇప్పటికే చెప్తూ ఉన్నారు. అయితే అక్కడ అనకాపల్లి నుంచి తీసుకుంటారా లేదంటే ఆ స్థానంలో జనసేనకి ఇస్తారనేది వేచి చూడాలి. అయితే ముఖ్యంగా గతంలో ఏదైతే గెలుపొందినటువంటి స్థానాల్లో ముఖ్యంగా నర్సాపురం ప్రధానమైనది. అలాగే తిరుపతి హిందూపురం కూడా ఇక్కడ సెంటిమెంట్ గా కూడా తమకు కలిసి వస్తాయంటూ కూడా ఇప్పటికే ఈ యొక్క బీజేపీ అయితే చూస్తుంది. వారికి ఎక్కడైతే గతంలో ఈ రాజ్యసభ సభ్యులు కానీ అలాగే ఎమ్మెల్సీలు కానీ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో తమకు ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రమే ఇది ఇప్పుడు బీజేపీ తమ అభ్యర్థులు నిలబెట్టేటువంటి పనిలో ఉంది. కానీ ఇప్పుడు చూస్తే రఘురామకృష్ణరాజు పరిస్థితి ఇప్పుడు ఎక్కడనేది తెలియనటువంటి పరిస్థితి. అయితే ఏలూరులో గత కొద్ది రోజులుగా కూడా ఈ యొక్క బీజేపీకి సేవలు అందిస్తున్నటువంటి తపన్నా చౌదరికి సంబంధించి ఇప్పటి వరకు కూడా క్లారిటీ రాలేదు. అయితే ఇక్కడ ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి స్థానం కావాలని కూడా కోరుకోలేదు. అయితే మొత్తం మీద అతను అరకు కానీ రాజమండ్రి కానీ అక్కడ స్థానాన్ని ఇచ్చి అక్కడికి పంపించేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది పద్మ. అట్లా ఈ సీట్లకు సంబంధించి ఎప్పుడు అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందనుకోవచ్చు? ఈ సీట్లు ఖచ్చితంగా ఏదైతే ఈ నెల 14వ తారీఖున బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పేసి ఇప్పటికే చెప్పినటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇప్పుడు ఏదైతే భేటీ 3 రోజుల పాటు భేటీలు కొనసాగాయి. 3వ రోజు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఇది ఖరారైన నేపథ్యంలో ఈ అభ్యర్థులను ఎవరైతే ఇప్పుడు ఆశావాహులు ఉన్నారో బీజేపీలో కూడా చాలా మంది ఆశావాహులు ఉన్నారు. తాజాగా కూడా 2 రోజుల పాటు వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అభ్యర్థులను ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో వారంతా కూడా ఖచ్చితంగా మాకు ఎక్కడొకసారి స్థానం కల్పిస్తారని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి అందరినీ కూడా ఈ 2-3 రోజుల్లో పాటు బుజ్జగించాల్సినటువంటి అవసరం ఉంది. వారికి ఇప్పుడు ఏదైతే గెలుపుకి సంబంధించి ఎటువంటి అభ్యర్థిని ఎంచుకుంటున్నా వారికి సంబంధించి ఎలా పనిచేయాలి, బీజేపీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు కానీ అట్లాగే దాని ఉన్నటువంటి క్రమశిక్షణ కానీ ఇవన్నింటిని కూడా దాని మీద మళ్ళీ అభ్యర్థులను బుజ్జగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 6 అసెంబ్లీ స్థానాలు అలాగే 6 లోక్సభ స్థానాలకు సంబంధించి కేవలం 12 మంది మాత్రమే పోటీలో ఉంటారు. కాబట్టి మిగిలిన వారంతా కూడా 175 నియోజకవర్గాలకు సంబంధించిన వారంతా కూడా మొన్న ఎంపిక చేయడం జరిగింది పురంధరేశ్వరి. అయితే ఇప్పుడు దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారనేది చూడాలి. అయితే దానికి సంబంధించి ఈ రోజు పొత్తు కుదిరినప్పటికీ కూడా 14వ తారీఖున అభ్యర్థులు ప్రకటిస్తామని చాలా వ్యూహాత్మకంగా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ. ఏడుకొండలు మొత్తంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య పొత్తుపై చర్చలైతే ముగిశాయి. అమిత్ షా నివాసంలో సుమారు గంట పాటు జరిగిన ఈ సమావేశంలో ఏపీ ఎన్నికల సీట్ల సర్దుబాటుపై చర్చించారు. రాష్ట్ర దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నేతలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై 3 పార్టీల మధ్య అవగాహన కుదిరినట్లుగా సమాచారం. ఇక ఈ సందర్భంగా ఎన్డీఏలోకి టీడీపీని కమలం పార్టీ ఆహ్వానించింది. త్వరలో జరగబోయే ఎన్డీఏ భేటీకి సైతం టీడీపీని అయితే ఆహ్వానించడం జరిగింది. ఇక 2 రోజులుగా చంద్రబాబు నిరీక్షణకైతే ఇవాళ అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పొత్తు కుదిరింది. అయితే వారి భేటీ తర్వాత సీట్ల సర్దుబాటు గురించి 2 పార్టీలు కూడా ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. ఇక ఇది స్పెషల్ డ్రైవ్.